వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజధానిని తరలించాలనే ప్రభుత్వ నిర్ణయం పిచ్చి తుగ్లక్ ఆలోచనన్న కాంగ్రెస్. జగన్ మూర్ఖ శిఖామణి మాదిరిగా వ్యవహరిస్తున్నారన్న తులసిరెడ్డి. కరోనా సమయంలో SSC పరీక్షల ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ KA పాల్. మానవత్వం చాటుకున్న ప్రకాశం జిల్లా పోలీస్ కానిస్టేబుల్. కిలోమీటర్ దూరం మేర మృతదేహాన్ని మోసుకెళ్లిన వైనం. చిత్తూరు జిల్లాలో 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. నిందితుడిని తమిళనాడు వాసిగా గుర్తించిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే, అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించాలని ప్రభుత్వ నిర్ణయం పిచ్చి తుగ్లక్ చర్యని అంటూ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ పేరిట ప్రభుత్వం కపట నాటకం ఆడుతోందన్నారు. గ్రామ, నగర పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు నిధులు కేటాయించకపోతే వికేంద్రీకరణ ఎలా సాధ్యమవుతుందంటూ నిలదీశారు. రాజధాని విషయంలో జగన్ మూర్ఖ శిఖామణిగా మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని పూర్తి చేయాలంటే 1,09,000 కోట్ల రూపాయలు కావాలి. అంత డబ్బు ఎక్కడుంది? మొత్తం డబ్బంతా అక్కడే ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజలను కన్విన్స్ చేయాలనే ప్రయత్నం చేస్తామని. ఇందులో కూడా ఏమాత్రం సహేతుకత లేదు. ఇక కేవలం 5,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక సర్వాంగ సుందరమైనటువంటి ప్రజా రాజధాని అమరావతిలో తయారైంది. ఇప్పటికే సచివాలయం 100% పూర్తయింది. అసెంబ్లీ భవనం 100% పూర్తయింది. మిగతా భవనాలు, మౌలిక సదుపాయాలు 50 నుంచి 70% పూర్తయినాయి. కాబట్టి ఇంకా కేవలం 5,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం అంతా అయిపోయి ఒక సర్వాంగ సుందరమైన ప్రజా రాజధాని అక్కడ తయారవుతుంది. ఇప్పటికే రైతులు వాళ్ళు దానం చేసినటువంటి 34,000 ఎకరాల్లో అన్నిటికీ పోను ఇంకా 9,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. ఎకరాకు 10 కోట్ల రూపాయలు వేసుకున్న ఈ 9,000 ఎకరాలకు 90,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది. ఈ 90,000 కోట్లలో ఒక 5,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే రాజధాని పూర్తి అవుతుంది. ఇంకా ప్రభుత్వం చేతిలో 85,000 కోట్ల రూపాయలు డబ్బు ఉంటుంది. కాబట్టి అమరావతి ఇది ఒక బంగారు బాతు, ఇది ఒక కామధేను, ఇది ఒక కల్పవృక్షం, ఇది ఒక లంకెల బిందె. కాబట్టి మూర్ఖులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఇటువంటి సువర్ణ అవకాశాన్ని వదులుకోరు. అటువంటి మూర్ఖ శిఖామణి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మనందరి దురదృష్టం. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎందుకు కొనసాగించడానికి 12 కాపురానికి 12 సూత్రాలు ఉన్నట్లు అనేక కారణాలు ఉన్నప్పటికీ ఒక ప్రముఖమైన కారణాలు 12 చెప్పచ్చు. నంబర్ 1, ఇప్పుడు కొత్తగా మనం అడగడం లేదు, ఉన్న రాజధానినే కొనసాగించమని అడుగుతున్నాం. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది, 2014 సెప్టెంబర్ 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలోని సాహి గార్మెంట్స్ యాజమాన్యం కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేసింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ దుకాణం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక సిబ్బంది తీరు కూడా అలాగే ఉంది. కనీస దూరం పాటించడం లేదు. సిబ్బంది గుంపులుగా ఉంటున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అందరికి జై భీమ్, నమస్కారం. ఈ కుప్పం మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. నా పేరు శివ, జై భీమ్ సేవా సంఘం అధ్యక్షుడు. ఈ కుప్పంలో కరోనా ఎక్కువ అయిపోయింది. దీనివల్ల
మన కుప్పం మున్సిపాలిటీలో కూడా అందరు దుకాణాలు పనిచేయమంటున్నారు. మంచి పద్ధతి పనిచేయమనింది. మరి మంచి మన సాయి గార్మెంట్స్లో 4 మండలాల నుంచి దాదాపు 1000 మంది దాకా వర్కర్స్ వస్తూ ఉంటారు సాయి గార్మెంట్స్కి. దీనివల్ల ఒక్కరికి సోకినా కూడా ప్రస్తుతానికి ఒక్కరికి సోకినా కూడా ఆ 1000 మందిలో ఉండే ఉంటాయి. దానివల్ల ఈడ ఉండే నాయకులు కానీ రాజకీయులు కానీ సాయి గార్మెంట్ని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఆ ఎండీకి విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. తిరుపతి లోక్సభ కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఎన్నికల సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లకు కోవిడ్ పరీక్షలు చేశారు. వెంకటగిరి మండలం కార్యాలయంలో కరోనా పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ విషయమై వైద్యాధికారి తిరుపాల్ మాట్లాడుతూ మొత్తం 300 మంది ఏజెంట్లకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆ ఓట్ల లెక్కింపు ఏజెంట్లకు కానివ్వండి, ఆ సిబ్బందికి అందరికీ ఈరోజు ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో క్యాంపు కండక్ట్ చేసి వాళ్ళందరికీ ర్యాపిడ్ టెస్టులు చేయడం జరుగుతుంది. వాళ్ళకి మనకు తిరుపతి ఉప ఎన్నికలు కౌంటింగ్ 2వ తేదీ ఉంది కాబట్టి లెక్కింపులో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బందికి మనం ఈరోజు ఎంపీడీ ఆఫీస్లో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ టెస్ట్ చేయడం, కరోనా టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకి నెగిటివ్ అయితే నెగిటివ్ సర్టిఫికేట్ ఇచ్చేసి, పాజిటివ్ అయితే హోమ్ ఐసోలేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇక్కడ ప్లాన్ చేసి మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. దీంట్లో మన బంగారుపేట మేడం కానివ్వండి, నేను కానీ కండక్ట్ చేసి అందరికీ ఈరోజు కంప్లీట్ అయితే చూస్తున్నాం. థ్యాంక్ యూ. DKW కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. మన వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నీ కూడా DKW కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్కి CPF అంటే సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్తో మనము భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేశాము. తర్వాత మే 2వ తారీఖు ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ DKW కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి 16 టేబుల్స్ని మనం వేయడం జరిగింది. 2 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ని నిర్వహిస్తాము. కౌంటింగ్ హాల్ 1లో 6 టేబుళ్ళు, కౌంటింగ్ హాల్ 2లో 10 టేబుళ్ళు, మొత్తం 16 టేబుల్స్ వేయడం జరుగుతుంది. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 366 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి సుమారుగా 23 రౌండ్లలో ఈ యొక్క కౌంటింగ్ని పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర కూడా ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, 3 సిబ్బందిని నియమించడం జరిగింది. ప్రతి పోటీ చేసే అభ్యర్థి కూడా 16 టేబుల్స్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి 16 కౌంటింగ్ ఏజెంట్లు మరియు ఆర్ఓ టేబుల్ దగ్గర ఒక ఏజెంట్ని వాళ్ళు అపాయింట్ చేసుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మాకు ఫారం 18లో వారి యొక్క కౌంటింగ్ ఏజెంట్కి సంబంధించిన వివరాలు అందజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కోవిడ్ అనేది బాగా విస్తృతంగా వ్యాపిస్తున్న సందర్భంలో కోవిడ్ యొక్క ప్రోటోకాల్ పాటిస్తూ అన్ని ప్రికాషన్స్ తీసుకొని కౌంటింగ్ని నిర్వహించాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటి కౌంటింగ్ సిబ్బంది కానీ, అధికారులు కానీ, కౌంటింగ్ ఏజెంట్లు కానీ అందరూ కూడా ఈ యొక్క కోవిడ్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చిన వాళ్ళని మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ 2 డోసులు పూర్తి చేసుకున్నట్లయితే టెస్ట్ అవసరం లేదు. 2 డోసులు పూర్తి చేసుకునైనా ఉండాలి, లేదా 48 గంటల ముందు టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ హాల్లోకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సిబ్బందికి కూడా కోవిడ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ ఫేస్ షీల్డ్ ఇస్తాము, అలాగే గ్లౌజ్ ఇస్తాము, మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్స్ పెట్టుకోవాలి. కృష్ణా జిల్లా నందిగామలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అనాసాగరం సమీపంలో కారులో తరలిస్తుండగా వీటిని పట్టుకున్నారు. దాదాపు 1000 మద్యం సీసాలను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట నుంచి వీటిని నందిగామకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. 4 నిందితులను అరెస్ట్ చేశారు.
అమరావతి ఉద్యమం ప్రారంభమై 500 రోజులైంది. ఈ సందర్భంగా రాయపూడి శిబిరంలో దళితుల కష్టాలపై రూపొందించిన పాటల సీడీని జేఏసీ నేతలు విడుదల చేశారు. కార్యక్రమంలో దళిత జేఏసీ నేతలు చిన్న, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సీ పరీక్షల విషయమై ఏపీ ప్రభుత్వంపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుర్ర ఉన్న వారెవరైనా ఈ సమయంలో నిర్వహిస్తారా అంటూ మండిపడ్డారు. పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పాల్ చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి మతి లేదా అని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ తన కుమార్తెలను పరీక్షలు రాయడానికి పంపుతారా అంటూ నిలదీశారు. కరోనా సమయంలో తీసుకోవాల్సిన చర్యల విషయంలో ప్రభుత్వం విఫలమైందని సిఐటియు నేతలు ఆరోపించారు. ఈ విషయమై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను మాత్రం విస్మరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో కరోనా బాధితులను ఆదుకునే దానికి తగు సహాయాన్ని చేయాలి. కేంద్ర ప్రభుత్వం పిఎం సహాయ నిధి నుండి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరోనా బాధితులను ఆదుకునేందుకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలి. ప్రభుత్వ హాస్పిటల్లో దేశంలో 2వ వేవ్ పేరుతో కరోనా అత్యంత వేగంగా విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి రోజుకి లక్షలాది మంది కరోనా బాధితులను పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వేలాది మంది చనిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఇప్పటికే దేశంలోనూ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పత్రికలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కరోనా బాధితులకి సహాయాన్ని అందించేదానికి, కరోనా నివారణ కోసం తగు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకనే సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కరోనా బాధితుల్ని ఆదుకోవాలి. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్లు, సిబ్బంది ఖాళీ పోస్టులని తక్షణమే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరోనా నివారణకి కరోనా టెస్టులు వేగాన్ని, ఎక్కువ టెస్టులను చేయించాలి. వెంటనే ఆ రిపోర్టులను తీసుకురావాలి. కరోనా గురైనటువంటి ప్రజానీకాన్ని ఆదుకునేదానికి ఉచితంగా మందుల్ని సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం పిఎం సహాయ నిధి నుండి రాష్ట్రాల్లో కరోనా బాధితుల్ని ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వాలకి పిఎం సహాయ నిధిని మరి భాగం పంచాల్సినటువంటి, రాష్ట్రాలకి కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సర్కిల్ 1 కార్యాలయం నుంచి మిల్క్ ప్రాజెక్టు వరకు కొనసాగింది. దీనిని మేయర్ భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ వాసులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు నగరపాలక సంస్థ సర్కిల్ 1 కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులను పంపిణీ చేశారు.
కరోనా పేరు వింటేనే వణికిపోతున్న తరుణంలో అధికారుల తీరు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించడంతో కృష్ణా జిల్లా తిరువూరులో వృద్ధులు ఉదయం 6 గంటల నుంచే వరుసలో నిలబడ్డారు. 8:30 సమయంలో విధులకు వచ్చిన అధికారులు సెకండ్ డోస్ మాత్రమే ఇస్తామని చెప్పడంతో అక్కడికి వచ్చిన వారంతా నిరాశగా వెనుదిరిగారు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అని వేరువేరు బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఏర్పేడు సమీపంలోని కృష్ణాపురం అడవుల నుంచి తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. తమిళనాడుకు చెందిన స్మగ్లర్ను అరెస్ట్ చేసింది. అనంతపురం రేంజీ డీఐజీ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీలు గిరిధర్, మురళీధర్ నేతృత్వంలోని లింగాధర్ బృందం కృష్ణాపురం అడవుల్లో కూంబింగ్ చేపట్టింది. దీంతో స్మగ్లర్ దొరికిపోయాడు. பேர் சொல்லுடா, பேர் சொல்லு. பதினஞ்சு பேர் வந்தாங்கல்லடா. చెప్పురా. సరే కాదు రమేష్, ఏమైనా ఉందా అట్లా మూమెంట్? ఏమన్నా ఏమి లేదు సార్. అవును సార్, మా ఫోన్ చేశాను. అన్ని సర్వీస్ కాసుకోనండి. దాంట్లో సుమారుగా ఒక 15 లాగ్స్ దొరికాయి, మంచి క్వాలిటీ ఇవి. సో ఈ యాంటీ స్మగ్లింగ్ వీళ్ళు చేస్తా ఉంటే మన వాళ్ళు పట్టుకొని ఒకరిని విచారణ చేస్తే జయశంకర్ అని తేలింది. అతనితో పాటు మేస్త్రి ఇంకా కూలీలను కూడా పరారులో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, అంత ఈటబుల్స్, సిగరెట్స్, ఇవన్నీ మెడిసిన్ అన్ని కూడా వాళ్ళు పెట్టుకోవడం, ఈ బ్యాగ్స్ లో అంతా పెట్టుకొని ఇక్కడ దాదాపు ఒక 15 రోజుల నుంచి ఆపరేషన్ జరిగింది. ఈ రోజు జస్ట్ లోడింగ్ టైంలో మన వాళ్ళు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారో ఏం కథ అంతా కూడా విచారణ చేస్తున్నాము. ఇట్లా ఇదే కాకుండా నిన్న కూడా మన తలకోన ఏరియాలోన భాస్కర్ ఆర్ఐ టీము వెళ్లి అక్కడ కూడా ఒక 2 days కూంబింగ్ చేసి జల్లెడ పడతా ఉన్నాము. అదేవిధంగా రైల్వే కోడూరు ఏరియాలో కూడా ఆర్ఐ కృపానంద టీం కూడా మొత్తం ఫారెస్ట్ అంతా కూంబింగ్ చేయడం జరిగింది. నిన్న ఈ తలకోన ఏరియాలో కూడా ఒక వ్యక్తి కూడా దొరికాడు. అతను కూడా విచారణ చేస్తూ ఉన్నాము. అతను వాళ్ళపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము. సో ఇట్లా యాంటీ స్మగ్లింగ్ చేసి ప్రభుత్వ సంబంధించిన సంపదని గండి కొట్టే ఇటువంటి స్మగ్లర్స్ ని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా ఈ తిరుపతి సరౌండింగ్ ఫారెస్ట్ ఏరియాలోన మా యొక్క కూంబింగ్ ముమ్మరం చేస్తాము.
చేసి ఇటువంటి చర్యల్ని అరికట్టేదానికి గట్టిగా ప్రకాశం జిల్లాలో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. సురేష్ దోర్నాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గుర్తు తెలియని మృతదేహాన్ని కర్ర సాయంతో భుజంపై వేసుకుని కిలోమీటర్ దూరం మోశాడు. వాస్తవానికి మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తానే చొరవ తీసుకున్నాడు. చూడన్నా కూడా ముందుకెళ్ళాలి నువ్వు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సత్యనారాయణ అధికారులతో సమావేశమయ్యారు. కరోనా సమయంలో ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో శానిటేషన్ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని కోరారు. వీళ్ళందరూ బొమ్మలు తిట్టుకుంటారు. ఈ సంవత్సరం సమ్మర్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరికి మిగిలిన ఏ మున్సిపాలిటీల్లో 2 పూట్ల ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎందుకంటే ఇవాళ వేసవిని దృష్టిలో పెట్టుకుని అవైలబిలిటీ ఆఫ్ వాటర్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మున్సిపాలిటీలు 1 పూట ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ తాడేపల్లిగూడెంలో 2 పూట్ల సమృద్ధిగా నీళ్లు ఇవ్వాలని దాన్ని తగిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేయడం జరిగింది. అధికారులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో మరి వాళ్ళ సర్వీసెస్ డెలివరీ చేయడానికి అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మొదటి అరగంట పవర్ కట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తాడేపల్లిగూడెంలో అందరికీ కూడా కొద్దిగా బాగా అలవాటు అయిపోయింది. ఏంటంటే వాటర్ తక్కువ రావడంతో ఎవరి మటుకు వాళ్ళు వాటర్ వేసుకుని మరి వాటర్ లిఫ్ట్ చేయడం జరుగుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కంట్రోల్ చేయాలంటే మరి ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మొదటి అరగంట పవర్ కట్ చేసినందువల్ల తేయిలైన్లో ఆఖరు పైప్ లైన్లో ఆఖరు ఇల్లు వరకు కూడా మున్సిపల్ వాటర్ కంప్లీట్గా సక్రమంగా సప్లై అయ్యే విధంగా ఈ రకంగా పవర్ కట్ ప్రత్యేక పరిస్థితుల్లో చేయిస్తున్నాం. ఇవాళ పవర్ కట్ టైంలో అందరికీ కూడా సమృద్ధిగా వాటర్ వస్తుందని కూడా సంతృప్తికరమైన ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అలాగే మోటార్లు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు కూడా మనం తాడేపల్లిగూడెంలో సిటిజన్స్గా వాళ్ళని కూడా మనకి సౌకర్యం కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ అన్ అవర్ మరి పవర్ కట్ తీసేస్తున్నాం. అంటే దాని అర్థం మమ్మల్ని మేము ఎంకరేజ్ చేసి మోటార్ వేసి నీళ్ళు లాగేసుకోమని కాదు, కానీ మన మున్సిపాలిటీ మన ఫిల్టర్ చేసి దానికి క్లోరినేట్ చేసి క్లోరినేషన్ అయిన తర్వాత ఇచ్చే వాటర్ని అన్ని రకాల అవసరాలకి ఉపయోగించుకునే అలవాటు నుంచి దయచేసి బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా వైట్ హార్డ్ వాటర్ మరి ట్యాప్ కనెక్షన్ కావాలంటే 200 రూపాయలు కడితే ఎంతమందికైనా సరే ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇంకెవరికైనా ట్యాప్ కనెక్షన్ లేకపోతే వైట్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న 4-5 రోజుల్లో ట్యాప్ కనెక్షన్ ఇచ్చేలాగా దానికి చర్యలు తీసుకుంటాను. అలాగే డ్రైనేజీకి సంబంధించి సమ్మర్ వచ్చింది, దోమలు పెరుగుతాయి. వాతావరణాన్ని బట్టి ఎక్కడికక్కడ ఈ లార్వాన్ని చంపడానికి కావాల్సిన ఆయిల్ స్ప్రే చేస్తున్నాం, కెమికల్ స్ప్రే చేస్తున్నాం. ఇంకా ఇప్పుడే మన శానిటరీ ఆఫీసర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫాగింగ్ కూడా చేసి ఫాగింగ్ ద్వారా కూడా మరి దోమల నిర్మూలన జరపాలని కూడా చెప్పడం జరిగింది. పెండింగ్ అయినావా? 50 నీకు దగ్గర పెండింగ్ అప్లికేషన్
ఇప్పుడు వరకు నేను అనేది వాళ్ళ వీళ్ళందరూ బాగా బొమ్మలు తిట్టుకుంటారు. ఈ సంవత్సరం సమ్మర్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరికి మిగిలిన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. క్రాంతి కళ్యాణ మండపం సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 3 చనిపోయారు, మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కడప జిల్లా అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. తప్పనిసరిగా మాస్కులను వినియోగించాలని కోరారు. వ్యాపార సముదాయాల్లో కరోనా నిబంధనలు పాటించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధానిని తరలించాలనే ప్రభుత్వ నిర్ణయ పిచ్చి తుగ్లక్ ఆలోచన కాంగ్రెస్. జగన్ మూర్ఖ శిఖామణి మాదిరిగా వ్యవహరిస్తున్నారన్న తులసిరెడ్డి. కరోనా సమయంలో ఎస్ఎస్సీ పరీక్షల ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కేఏ పాల్. మానవత్వం చాటుకున్న ప్రకాశం జిల్లా పోలీస్ కానిస్టేబుల్. కిలోమీటర్ దూరం మేర మృతదేహాన్ని మోసుకెళ్లిన వైనం.
చిత్తూరు జిల్లాలో 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. నిందితుడిని తమిళనాడు వాసిగా గుర్తించిన పోలీసులు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.